అందరికీ నమస్కారం. 2024 డిసెంబర్ మాసం 5వ తేదీ గురువారం రోజున తులారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? అయితే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి. ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, డబ్బు, వ్యాపారంలో నష్టం రావటం, నమ్మిన వారు దూరం కావటం, ఎటువంటి సమస్యలు ఉన్నా పరిష్కరించేదారు. దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడి తులారాశి వారికి కుటుంబ సౌఖ్యం కలదు. మీదైనటువంటి రంగంలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు. ఆర్థిక అభివృద్ధి ఏర్పడుతుంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. శ్రేష్టమైనటువంటి కాలమనే చెప్పవచ్చు. విజయ సిద్ధి కలదు. ప్రారంభించినటువంటి పనిలో ఆశించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాన్ని సాధిస్తారు. అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు. కీలక విషయాలలో పెద్దలను కలుస్తారు. మీ యొక్క పనితీరుతో అందరినీ ఆకడుతారు. ఆర్థిక విషయాలలో సంతృప్తికరమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. సంతాన అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు. ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. దైవబలం సంపూర్ణంగా ఏర్పడుతుంది. గత అనుభవంతో పనిచేస్తే అనుకున్న దాన్ని సాధిస్తారు. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ యొక్క ప్రతిభ పనితీరుకు అధికారులు లేదా పెద్దల నుంచి ప్రశంసలు లభిస్తాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలు వింటారు. ప్రారంభించినటువంటి పనుల్లో ఆటంకాలు తొలగిన, కుటుంబంలో చిన్నపాటి అభిప్రాయ భేదాలు తొలగిన, అనారోగ్య సమస్యలు తొలగిన, బంధుమిత్రుల వలన మేలు చేకూరుతుంది. ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవటం చాలా మంచిది. ఉద్యోగాలలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. ఆత్మవిశ్వాసంతో చేసే పనులు ఫలిస్తాయి. ముఖ్యమైనటువంటి పనుల్లో ఆచితూచి ముందుకు సాగుతారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా సమర్థవంతంగా ఎదుర్కొంటారు. ఒత్తిడి పెరగకుండా చూసుకుంటారు. చేసే పనిలో స్పష్టత చాలా అవసరం. పట్టు వదలకుండా ముందుకు సాగితే అదృష్టం వరిస్తుంది. కీలక వ్యవహారాలలో అనుభవజ్ఞుల సలహాలు మేలు చేస్తాయి. మన పక్కనే ఉంటూ ఇబ్బంది పెట్టేవారు ఏర్పడవచ్చు. జాగ్రత్త వహించాలి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. చక్కటి ప్రణాళికతో లక్ష్యాన్ని చేరుకుంటారు. ఆనందప్రదమైనటువంటి కాలాన్ని గడుపుతారు. మీ యొక్క రంగాలలో శుభ ఫలితాలను అందుకుంటారు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. మీ యొక్క బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరిస్తారు. అందరి నుంచి ప్రశంసలు అందుకుంటారు. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. ప్రారంభించినటువంటి పనుల్లో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమిస్తారు. ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది. అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. ముఖ్య విషయాలలో జాగ్రత్త అవసరం. ప్రారంభించబోయే పనిలో ఆత్మవిశ్వాసం తగ్గకుండా చూసుకుంటారు. మిత్రుల సహకారంతో ఆపదల నుంచి బయటపడతారు. వ్యాపార పరంగా అనుకూలత ఏర్పడుతుంది. ముఖ్యమైనటువంటి విషయాలలో మొహమాటాన్ని దరిచేయనీయవద్దు. ఆవేశాన్ని రానియవద్దు. వివాదాలకు దూరంగా ఉండటం చాలా మంచిది. మీ యొక్క స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. ఒక సమస్య మానసిక ప్రశాంతతను తగ్గించే అవకాశం ఉంది. జాగ్రత్త వహించాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రారంభించబోయే పనుల్లో విజయాలను సాధిస్తారు. అదేవిధంగా భవిష్యత్తు ప్రణాళికలు ఫలిస్తాయి. లక్ష్య సాధనలో చిన్న చిన్న ఆటంకాలు తొలగిన, మీ యొక్క పనితీరుకు పెద్దల నుంచి ప్రశంసలు లభిస్తాయి. ఇంట్లో ఆనందం ఏర్పడుతుంది. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ యొక్క బుద్ధిబలంతో కీలక వ్యవహారాలలో సమయస్ఫూర్తితో వ్యవహరిస్తారు. ఇబ్బంది కలిగించే సంఘటనలకు దూరంగా ఉండటం చాలా మంచిది. మీ యొక్క రంగాలలో ఆశించినటువంటి ఫలితాలను రాబడతారు. అదృష్టం వరిస్తుంది. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. దైవ బలం రక్షిస్తుంది. చేపట్టే పనుల్లో ఆటంకాలు తొలగిన, మనోధైర్యంతో ముందుకు సాగి అనుకున్న దాన్ని సాధిస్తారు. స్థిరాస్తి కొనుగోలు లభిస్తాయి. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక వ్యవహారంలో ధనం లభిస్తుంది. ముఖ్య విషయాలలో బుద్ధిబలంతో ముందుకు సాగుతారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. భవిష్యత్తు ప్రణాళికలను అమలు చేస్తారు. ఆర్థికంగా వృద్ధి చెందుతారు. విరోధులకు దూరంగా ఉండటం చాలా మంచిది. ధర్మసిద్ధి కలదు. బంధువుల సహకారం లభిస్తుంది. మనోధైర్యం పెరుగుతుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరిగిన, మానసికంగా దృఢంగా ఉంటారు. నూతన పద్ధతులను అవలంబిస్తారు. కుటుంబ సభ్యులతో శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. సోదర వర్గం వారితో సఖ్యత ఏర్పడుతుంది. ఉద్యోగాలలో మరింత ఆనందంగా ముందుకు సాగుతారు. దైవ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తారు. వృత్తి వ్యాపారంలో ధైర్యంగా నిర్ణయాలను తీసుకుంటారు.
ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది. భూక్రయ విక్రయాలు లాభిస్తాయి. నూతన వ్యాపార ప్రారంభానికి లాభాలను అందుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో శుభవార్తలు అందడం, సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. అన్ని వైపుల నుంచి ఆదాయ మార్గాలు పెరిగడం, జీవిత భాగస్వామితో గృహమున సంతోషంగా గడుపుతారు. పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు. వృధా ఖర్చుల విషయంలో జాగ్రత్త వహిస్తారు. సోదరులతో శుభ కార్యక్రమాల గురించి చర్చిస్తారు. ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది. వ్యాపారం ఆశాజనకంగా సాగడం, దూర ప్రాంత బంధుమిత్రుల నుంచి అందిన సమాచారం ఆనందాన్ని కలిగిస్తుంది. నూతన కార్యక్రమాలను ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగ వాతావరణం అనుకూలిస్తుంది. స్థిరాస్తి వ్యవహారాలలో చికాకులు తొలగడం, చేపట్టినటువంటి పనులు చకచకా పూర్తి చేస్తారు. వ్యాపారం లాభసాటిగా సాగడం, వృత్తి వ్యాపారంలో నూతన వ్యూహాలతో ముందుకు సాగుతారు. ఉద్యోగాలలో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఆర్థిక స్థితి ఆశాజనకంగా ఉంటుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడడం, చేపట్టినటువంటి పనుల్లో జాప్యం తొలగడం, దైవ దర్శనాలను చేసుకుంటారు. తులారాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ సపోర్ట్ చేస్తారని, ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం.